అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. గంజాయి మత్తులో ఓ బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ను అడ్డుకొని గంజాయి కావాలంటూ హల్చల్ చేశారు. తన దగ్గర లేదని చెప్పడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన యువకులు బీర్ బాటిళ్లతో డ్రైవర్పై దాడికి దిగారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. ప్రాణభయంతో పరిగెత్తి తన రూమ్లోకి వెళ్లిన వ్యక్తిని కూడా వదలలేదు. ఏకంగా ఇంటి ఆవరణలోకి వెళ్లి కట్టెలతో మళ్లీ అటాక్ చేశారు. ఈ మొత్తం సీన్ ఇప్పుడు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో బయటకు వచ్చింది. అసలు మేడ్చల్లో ఏం జరిగింది? ఆ యువకులు ఎందుకు అంతలా రెచ్చిపోయారు? ఈ ఘటన మేడ్చల్లోని షేక్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీలో జరిగింది. రాత్రి సమయంలో ర్యాపిడో కార్ డ్రైవర్ ఆకాష్ తన పని ముగించుకొని వెళ్తున్న సమయంలో సుమారు 10 మంది యువకులు అతనిని అడ్డుకున్నారు. తమకు గంజాయి కావాలని అడిగారట. అయితే తన దగ్గర గంజాయి లేదని ఆకాష్ స్పష్టంగా చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటికే మత్తులో ఉన్నట్టు కనిపించిన యువకులు అతడితో వాగ్వాదానికి దిగారు. మాటలు పెరగడంతో ఆకాష్ పై బీర్ బాటిళ్లతో దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కసారిగా జరిగిన ఈ అటాక్తో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలు కావడంతో చేయి కూడా విరిగినట్టు సమాచారం. చుట్టుపక్కల వాళ్ళు చూస్తుండగానే యువకుల బ్యాచ్ రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. దాడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆకాష్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. దగ్గరలోనే ఉన్న తన రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ యువకులు అతడిని అక్కడితో వదిలిపెట్టలేదు. వెంటపడుతూ అతడి రూమ్ దగ్గరకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి ఆవరణలోకి వెళ్లి కూడా ఆకాష్ పై దాడి కొనసాగించారు. చేతికి దొరికిన కట్టెలతో విచక్షణ రహితంగా కొట్టారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించడంతో విషయం మరింత సీరియస్ గా మారింది. బయట రోడ్డుపై మొదలైన గొడవ చివరకు ఓ వ్యక్తి ఇంటి ఆవరణలోకి వెళ్లి దాడి చేసే స్థాయికి చేరుకోవడం స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన ఆకాష్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భాగ్యలక్ష్మి కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మత్తులో యువకులు ఇలా రెచ్చిపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గంజాయి వంటి డ్రగ్స్ కి అలవాటు పడుతున్న యువత ప్రవర్తనపై మరోసారి చర్చ మొదలైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువకులు ఎవరు, వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది అనే కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒక చిన్న వివాదం ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తీసుకురావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఈ ఘటనలో బాధ్యులపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, డ్రైవర్ ఆకాష్ కు ఎలా న్యాయం జరుగుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.